ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రోజున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ ఇలాంటి నాయకుడు కావాలా, పోరాటం చేయాలా, ప్రతి పేదవాడికి, రైతుకు, అందరికీ న్యాయం జరగాల అనే పద్ధతిలో ఈరోజు అధికారం వస్తానే అహంకారంతో పోతా ఉన్నారు. పేదవాళ్ళని పట్టించుకోవడం లేదు, రైతులకు ఇబ్బంది జరిగితే పట్టించుకునే పరిస్థితి లేవు ప్రభుత్వాలు. ఈరోజు ఎంత బాధాకరంగా ఉందంటే రాష్ట్రంలో ఒక అధికారం మారిపోతానే, ఒక పార్టీ అధికారంలోకి వస్తానే ఈ రోజున్నటువంటి రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు ఈరోజు సామాన్యుడు కానీ అన్యాయం జరిగిందని ఎవరైనా స్టేషన్కు పోవాలంటే అయ్యా స్టేషన్కు రావద్దని చెప్పే పరిస్థితి, కనీసం గౌరవించి కూర్చోబెట్టలేని పరిస్థితి. అధికార పార్టీకి భయపడి కొంతమంది అధికారులు, అందరూ నేను అనట్లేదు, కొంతమంది అధికారులు స్టేషన్ల దగ్గరకు వస్తే అయ్యా మీరు స్టేషన్ల కాడికి వచ్చే పలాని పార్టీ వాళ్ళు, మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పి రైతులు వచ్చినా, పేదవాడు వచ్చినా, ఏదైనా ఒక అన్యాయం జరిగిందని అక్కడికి వెళ్ళి చెప్పాలంటే కొంతమంది రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జరుగుతున్న పరిపాలనలో మీరు స్టేషన్ల కాడికి కూడా రాకూడదు అనేటువంటి, మేమేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీకు రాజ్యాంగం కల్పించింది, ఈ రోజున్నటువంటి పార్టీ మీకేం ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, రెవెన్యూ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏ రెవెన్యూ ఉద్యోగికి గ్రామ స్థాయి నుంచి కూడా ఈరోజు మీకు ఉద్యోగాలు వచ్చినాయంటే చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం. ఈరోజు ప్రజలు పన్నులు కడితే ప్రజలకు సేవ చేసేదానికి మీకు అవకాశం వచ్చింది, ప్రజల డబ్బులతో మీరు ఈరోజు మీకు ఒక ఉన్నతమైన అవకాశం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మీ గౌరవాన్ని పెంచే విధంగా పోలీసు, రెవెన్యూ కానీ ఇతర డిపార్ట్మెంట్లు ఏమన్నా ఉన్నా కూడా మీరు ప్రభుత్వం మారుతానే ప్రభుత్వ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలకి వాళ్ళు చేసే అవినీతి అక్రమాలకు కొంతమంది కాపలా కాస్తా ఉన్నారు. ఈరోజు కొంతమంది అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా పోతే ఏ ఇబ్బంది జరిగినా కూడా మామూలు వ్యక్తులు, రైతులు పోయినా, పేదవాడు పోయినా కూడా ఆ అవతల అధికార పార్టీ నాయకులు ఉన్నారంటే ఇది న్యాయం కోసం అడిగినా కూడా స్టేషన్ల కాడికి పోతే మేమేం చేయలేని పరిస్థితి, నిస్సహాయస్థితి అని చెప్పే విధానాన్ని చూస్తే చాలా బాధ కలుగుతుంది. కాబట్టి నేను ఒక్కరిని గుర్తు చేస్తున్నా, ఇన్ని ఒత్తిళ్లలో కూడా రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థలు కానీ, అధికార పార్టీకి ఒత్తిళ్లున్నా కూడా వచ్చిన పేదవాడికి కానీ, రైతుకి కానీ న్యాయం చేయాలని తపన పడే అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తా ఉన్నా నేను ఆ అధికారులకు. ఇన్ని ఒత్తిళ్లలో కూడా పనిచేయడం అనేది సామాన్యమైన విషయం కాదు.